మంచు. మంచు కుటుంబం అంటే మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మి, మంచు విష్ణు, మంచు మనోజ్. మోహన్ బాబు గారు చాలా అంటే చాలా కష్టపడి సినిమాల్లోకి వచ్చిన ఒక వ్యక్తి. బాగా కష్టపడ్డాడు, బాగా డబ్బు సంపాదించాడు. అన్ని రాజకీయాలలో అలా విద్యారంగంలో అన్ని విధాలుగా డెవలప్ అయ్యాడు. తర్వాత కొడుకులు వచ్చారు. కొడుకు విష్ణు, పెద్ద కొడుకు విష్ణు, చిన్న కొడుకు మనోజు, తర్వాత లక్ష్మి కూతురు. వాళ్ళు సినీ ఇండస్ట్రీలో హీరోలాగా కొనసాగించారు. కానీ కొన్ని సినిమాలు ఆడాయి, కొన్ని సినిమాలు ఆడలేదు. తర్వాత ఈ మధ్యకాలంలో గతంలో కానీ కుటుంబ గొడవలు వచ్చాయి. ఆస్తి తగాదాలు అనుకోండి, మొత్తానికైతే కుటుంబంలో కలహం వచ్చింది, గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఒకరికొకరికి కొంచెం అదైతే విష్ణు మనోజు కొట్టుకునే స్థాయికి వెళ్ళింది. ఒకరికొకరు గొడవలు చేసుకున్నారు, మళ్ళీ కొంచెం సర్దుమడిగాయి. కానీ ఇప్పుడు మళ్ళీ గొడవలు స్టార్ట్ అయ్యాయి. చూడండి, విష్ణు గతంలో మనోజ్కి గొడవ అయితే ఇప్పుడు ఏకంగా మోహన్ బాబు గారికి మనోజ్కి గొడవ అయ్యి మోహన్ బాబు గారు విష్ణు గారిని కొట్టడం, విష్ణు గారు తర్వాత హాస్పిటల్లో జాయిన్ అవ్వడం, తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇవ్వడము, తర్వాత మోహన్ బాబు గారిని మీద దాడి చేశారని మోహన్ బాబు గారు మరి అలానే కంప్లైంట్ చేయడము, మొత్తం ఒకదాని తోట ఒక జరుగుతూనే పోయినాయి. మీడియాలో, సోషల్ మీడియాలో విపరీతంగా సంచలనంగా మంచు కుటుంబంలో గొడవలని విపరీతంగా సర్క్యులేట్ అవుతానే ఉన్నాయి. అయితే అసలు ఈ గొడవలన్నీ ఎందుకు జరుగుతున్నాయి? సినీ ఇండస్ట్రీలో ఏ కుటుంబంలో లేవా? ఒక మంచు వారి కుటుంబంలోనే ఉన్నాయా అనుకుంటే అది కానే కాదు, చాలా కుటుంబాలలో ఉన్నాయి ఇలాంటి గొడవలు. ఆఖరికి దాసరి నారాయణ గారు వాళ్ళ ఇంట్లో కానీ ఆస్తి గొడవలు స్టార్ట్ అయ్యాయి, అవి సర్దు మడిగిపోయాయి, మొత్తం జరిగిపోయాయి. కానీ ఇక్కడ మంచు కుటుంబంలో మోహన్ బాబు గారు, విష్ణు ఒక పక్క, మనోజ్ గారు ఒక పక్క అయ్యి మనోజ్ గారి మీదనే ఎక్కువ దాడి జరుగుతుంది, మనోజ్ గారి మీదనే ఎక్కువ అన్యాయం జరుగుతుంది అనే విధంగా విపరీతంగా సర్క్యులేషన్ అవుతున్నాయి. వాస్తవానికి గతంలో కానీ మనం ఒక వీడియో చేసాం, ఏది పోయినసారి గొడవలు అయినప్పుడు. కానీ అసలు గొడవలు ఎందుకు కారణం, గొడవలు ఎక్కడ స్టార్ట్ అయ్యాయి, గొడవలు అసలు ఎందుకు జరుగుతున్నాయని కేవలం ఆస్తి దగ్గరే కాదు, మిగతా విషయాల్లో కానీ నన్ను తక్కువగా చూస్తున్నారని మనోజ్ గారు కంప్లైంట్ చేయడము. మనోజ్ గారు కానీ నిన్న మీడియా సమావేశంలో కానీ అలానే చెప్పారు, నా ఆత్మగౌరవకు సంబంధించిన విషయం ఇది, ఆస్తికి సంబంధించిన విషయం కాదు. నా భార్యని, మా పిల్లల్ని మా ఇంట్లో ఉన్నప్పుడే దాడి చేయడం ఎంతవరకు కరెక్టు? నేను పెద్దోళ్ళ దగ్గరికి అందరికి వెళ్తాను, నా ఆత్మగౌరవకు సంబంధించిన విషయం, నాకు అన్యాయం జరుగుతుంది, పోలీసులు కానీ నా సైడు సపోర్ట్ ఉండడం లేదు, మోహన్ బాబు గారి తోటి సపోర్ట్గా ఉంటానా అని మనోజ్ గారు కానీ ప్రకటించారు. అయితే ఇక్కడ వాస్తవానికి విష్ణు గారితో మోహన్ బాబు గారు సపోర్ట్ చేయడం అంటే, విష్ణు గారు ఒక భార్య కొడుకు, మనోజ్ గారు ఇంకొక భార్య కొడుకు. మోహన్ బాబు గారు ఇప్పుడు ఉన్నది ప్రస్తుతం ఒక భార్య దగ్గర, ఇంతకుముందు ఇంకొక భార్యతో ఇంకొక ఆమెని మ్యారేజ్ చేసుకొని ఆమెకు విడాకులు ఇచ్చిన తర్వాత సపరేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకున్న తర్వాత మనోజ్ గారు పుట్టారు. మనోజ్ గారు విష్ణు అన్నదమ్ముళ్ళే కానీ ఒక తల్లికి పుట్టిన వాళ్ళు కాదు అనే ఒక విషయం కానీ కొన్ని మొన్నటిదాకా సర్క్యులేషన్ కానీ అయింది. ఇంకో విషయం ఏంటంటే, మనోజ్ గారు తండ్రికి తగ్గ విష్ణు, మోహన్ బాబు గారి కొడుకు విష్ణు తండ్రికి తగ్గ కొడుకు, తండ్రి ఏదైతే చెప్తాడో అది పాటిస్తారు, తండ్రికి అనుకూలంగా వెళ్తాడు అనే వార్తలు కానీ ఉన్నాయి. కానీ మనోజ్ గారు తనకి ఇష్టం వచ్చినట్టు, తనకు నచ్చినట్టు, తన ఇష్టానుసారం వెళ్తాడు అనేది కానీ ఉంది.
పైపెచ్చు ఈ మధ్య మనోజ్ గారు గతంలో ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకొని, ఆ అమ్మాయితో విడాకులయిపోయి, ఇప్పుడు ఆళ్ళగడ్డ మాజీ ఎమ్మెల్యే గారి చిన్న కూతుర్ని పెళ్లి చేసుకోవడం, మళ్ళీ వాళ్ళకి పుట్టని బిడ్డని ఈళ్ళే చాక్కోవడం, ఇవన్నీ కొన్ని కొన్ని ఏదైతే మోహన్ బాబు గారికి నచ్చకపోవడం, మన స్థాయి, మన దారి మనదంతా సపరేటు, మనం ఇలా ఉండాలని చెప్పడం మోహన్ బాబు గారు, అది మనోజ్ గారు పట్టించుకోకపోవడం. మొత్తానికైతే మోహన్ బాబు గారికి నచ్చలేదు. కుటుంబంలో గాని కొంతమందికి ఏదైతే విష్ణు గారికి నచ్చకపోవడం, కొంచెం మొత్తానికైతే కొంచెం నచ్చని విషయాలు, అదేవిధంగా కొంచెం సినిమాలు సరింగా ఆడకపోవడం, మొత్తానికైతే మనోజ్ గారికి ఏది కలిసి రాలేదు. ఫస్ట్ భార్య విడాకులు తీసుకున్నారు. తర్వాత రెండోది గాని మ్యారేజ్ అయిన అమ్మాయిని చేసుకోవడం, పైపెచ్చు మళ్ళీ తనకొక బిడ్డ ఉండడం, ఆ బిడ్డని గాని ఈళ్ళే చూసుకుంటామనడము, ఇలాంటి కొన్ని కొన్ని కుటుంబంలో నచ్చకపోవడం, అది గాని ఒక గొడవకు కారణం అనే చెప్పుకోవచ్చు. అయితే మొత్తానికైతే ఆస్తుల విషయంలో మోహన్ బాబు గారు అందరికీ సమాన వాటానే ఇస్తాము. కానీ ఇక్కడ కొన్ని నచ్చకపోవడం వల్లనే విష్ణు గారికి సపోర్ట్‌గా ఉండడం, విష్ణు గారి కోసమే సపోర్ట్‌గా మాట్లాడడం అనేది జరిగింది. మధ్యలో ఇంకోటేంటంటే మోహన్ బాబు గారి సన్నిహితులు కొంతమంది మనోజ్ గారి మీద వ్యతిరేకంగా చెప్పడము, ఇలాంటి కొన్ని కొన్ని కారణాల వల్ల ఈ గొడవలు జరిగాయి. అయితే మొత్తానికైతే వాస్తవంగా చెప్పాలంటే మోహన్ బాబు గారు చాలా అంటే చాలా కష్టపడి పైకొచ్చిన వ్యక్తి అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో గాని మనం ఒక ఇంటర్వ్యూలో చూసాం మోహన్ బాబు గారు సినీ ఇండస్ట్రీ అంటే హీరో కాకముందు ఒక అద్దె రూమ్‌లో ఉన్నప్పుడు చాలా అంటే చాలా ఘోరమైన అవమానాలు పడ్డాడని చెప్పుకోవచ్చు. ఏంటంటే అద్దె ఇంట్లో ఉన్నప్పుడు మోహన్ బాబు గారు ఏదైతే రెంట్ కట్టలేని పరిస్థితులుగాను ఉన్నారప్పుడు. అయితే ఆ టైంలో రెంట్ కట్టలేకపోవడం వల్ల ఇంటి ఓనర్ గారు రెంట్ ఇవ్వకపోతే ఎలా అని గొడవ పెట్టుకోవడము. తర్వాత సాయంత్రం ఏదైనా పని చూసుకొని మళ్ళీ సాయంత్రం వచ్చే టైంకి మళ్ళీ రెంట్ అడగడం. కొన్ని సార్లు ఇలా ఏదో ఒకటి రేపిస్తామని చెప్పుకుంటా ఉంటున్నారు. అయితే ఒకరోజు ఇంటికొచ్చే టయానికి ఏదైతే మోహన్ బాబు గారి ఇంట్లో రూమ్‌లో ఏదైతే తినేవి ఉంటాయి కదా! గిన్నెలు, ప్లేట్లు. ఆ ఒక ప్లేట్‌లో ఏదైతే ఇంటి ఓనర్ ఉన్నారు చూసావా? బాత్రూమ్‌కి పోయేది ఒక ప్లేట్‌లో కూర్చున్నాడంట. అది చూసి మోహన్ బాబు గారు చాలా అంటే చాలా బాధపడిపోయాడంట. అంత దారుణమైన అవమానాలు పడి వచ్చిన వ్యక్తి మోహన్ బాబు గారు. అలాంటి వ్యక్తి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఆ కొడుకుల్ని సరిసమానంగా పంచే విషయంలో నాకు తెలిసినంత వరకు ఆయనేమి తక్కువేం చేయడు. కానీ ఏదైతే మనం చెప్పుకున్నట్టు మనోజ్ గారు చేసిన కొన్ని తప్పిదాల వల్ల, ఆ కుటుంబంలో కొంచెం నచ్చకపోవడం వల్ల ఈ వ్యతిరేకత మొదలైందనే చెప్పుకోవచ్చు. కానీ ఒక విషయం చెప్పుకోవాలి. ప్రతి కుటుంబంలో గొడవలుంటాయి. సహజంగా ఉండేవే. అయి కూర్చొని మాట్లాడుకుంటే సర్దుకొని పోతాయి ఇది. ఏదైతే మన విష్ణు గారు గాని ఈరోజు దుబాయ్ నుంచి హైదరాబాద్‌కి వచ్చేటప్పుడు మీడియాతో మాట్లాడుతూ, ఇవి కూర్చొని మాట్లాడుకుంటే, ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటే తీరిపోయే సమస్యలివి. ఇవి ప్రతి ఇంట్లో ఉండే సమస్యలే. అంతే తప్ప ఇవి రోడ్డు మీదకొచ్చి మీడియాలో సర్క్యులేషన్ అయ్యేంత గొడవలేం లేవు మా కాడ. సానుకూలంగా కూర్చొని మాట్లాడుకుంటే తీరిపోయే గొడవలే తప్ప అంతకు మించి ఏమి లేవని విష్ణు గారు గాని చెప్పారు. మొత్తానికైతే మోహన్ బాబు గారు మంచు విష్ణుకే ఎక్కువ సపోర్ట్ ఇస్తున్నారనేది 100% వాస్తవం. దీంతో మనోజ్ గారు గాని దాన్ని వ్యతిరేకించడము, మా నాన్నగారు విష్ణు గారికే సపోర్ట్ చేస్తున్నారు, నాకెందుకు సపోర్ట్ చేయడం లే అనే దాంట్లో వాదనలైతే చాలా అంటే చాలా ఉన్నాయని, బలంగా ఉన్నాయనే చెప్పుకోవచ్చు. కుటుంబం గొడవలనేది ప్రతి ఒక్క కుటుంబంలో గొడవలు సహజమే అనే చెప్పుకోవచ్చు.